బ్యాక్ టు లైవ్ షో. విశాఖ భూ కుంభకోణం గురించి కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద భూ కుంభకోణం జరగలేదనేది ప్రతిపక్షాల మాట. దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా రికార్డులు మామయ్యాయి, లేకపోతే కొన్నిటికి ట్యాంపర్ అయ్యాయని చెప్పి ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ఆందోళన ధర్నాలు చేశాయి. ముఖ్యంగా వైసీపీ సేవ్ విశాఖ పేరుతో నిన్న పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడికి రావడం, ఒక సభ నిర్వహించడం, ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేరుగా ముఖ్యమంత్రి, అలాగే లోకేష్, మంత్రిగా ఉన్న లోకేష్, ఇతర మంత్రుల మీద నేరుగా ఆయన భూ కబ్జా ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తిన్నదంతా కక్కిస్తా ఉన్న స్థాయిలో ఆయన మాట్లాడారు. అయితే విశాఖ ప్రతిష్ట దిగజార్చడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారనేది ప్రభుత్వ వాదన. ఎందుకంటే విచారణ చేయాలని, అసలు ఈ వ్యవహారం బయటపెట్టిందే మేము కదా అని మంత్రి అయ్యన్న పాత్రుడు దీని మీద వ్యాఖ్యానించారు. మరోవైపు నంద్యాల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కొంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను వేసిన రోడ్లపై నడుస్తున్నారు, నేను ఇస్తున్న పెన్షన్లు తీసుకుంటున్నారు, నేను ఇస్తున్న రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారు, మరి నాకు ఓటు వేయకపోతే ఎలా అని అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా కథనాలు వచ్చాయి. కొన్ని వీడియోలు కూడా కొన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. అట్లా ఎందుకు మాట్లాడి ఉంటారు అనే దానికి సంబంధించి కొంత చర్చ జరుగుతోంది. దాని గురించి మాట్లాడదాం. ఇక బోరు బావిలో పడిన చిన్నారికి సంబంధించి బయటికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చేవెళ్ల మండలానికి సంబంధించి కొద్దిసేపట్లో దానికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ముందుగా విశాఖ భూ కుంభకోణం గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మనతో లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు సి నరసింహారావు గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. ముళ్ళపూడి రేణుక్ గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి. కరణం ధర్మశ్రీ గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు. విజయవాడ నుంచి లైవ్ లో ఉన్నారు ఎంఏ గఫూర్ గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు. రెడ్డి నరసింహారావు గారు, విశాఖ భూ కుంభకోణం గురించి ప్రస్తావించుకుంటే కొద్ది రోజులుగా సిరీస్ ఆఫ్ దాని మీద కథనాలు వస్తున్నాయి, మనం చర్చలు కూడా చేసుకుంటున్నాం. సరే, మంత్రులే బయటకు తీసాము, మేమే సిబిఐ అడిగామని మంత్రులు అంటారు. మొత్తం కబ్జాదారులు మీరే అయితే మీరు వేసిన సిట్టు వల్ల ఉపయోగం ఏముందనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. ఏం జరుగుతుంది అనుకోవాలి విశాఖ వ్యవహారంలో? చాలా చోట్ల భూములకి నిన్నటిదాకా విలువ లేదు. కేవలం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం దాకా కూడా అసలు ఇటువంటి విలువ లేదు. అటు ముఖం చూసిన వాళ్ళు లేరు. విశాఖపట్నంలో ఈ కొండ భూములు సాగయ్యే భూములు కాదు, అవి వస్తే ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అలాంటి భూములే, మియాపూర్లో కానీ అవి తర్వాత ఆక్రమించడం జరిగింది. ఎవరు ఆక్రమించారు? రకరకాల వాళ్ళు. ఇక్కడ గోల్స్టోన్ ప్రసాద్ అనే పేరు వచ్చింది, అతను ఎవరో అసలు రాజకీయాలతో సంబంధం లేదు. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళ పేర్లు ఏవి కూడా రాజకీయాలతో సంబంధం లేదు. అక్కడ కూడా చాలా మంది ఆక్రమించారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆక్రమించారు. పైగా ఎస్ఐన్ ల్యాండ్స్ కూడా కొనుక్కుని ఆక్రమించారు. ఆక్రమించిన వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు. కానీ దాంట్లో నుంచి రాజకీయ లబ్ధి పొందుదాం, ఎవరో పొలాలు ఆక్రమించారు, ప్రభుత్వ పొలాలు కానివ్వండి, ఎస్ఐన్ ల్యాండ్స్ కానివ్వండి, ఇవన్నీ ఆక్రమించారు, దాని నుంచి లబ్ధి పొందుతా ప్రయత్నిస్తారు. ఇప్పుడు భూముల విలువ బాగా పెరిగాక వాళ్ళు కొంచెం లబ్ధి పొందిన మాట వాస్తవం. దాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలి, రాజకీయంగా ఎలా లబ్ధి పొందాలని ఒక నీచమైన కుటిల రాజకీయ యత్నం జరుగుతుంది మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఇక్కడ తెలంగాణలో అయితే టీఆర్ఎస్ సంబంధం ఉందని, అక్కడైతేనేమో తెలుగుదేశం సంబంధం ఉందని. అసలు రాజకీయాలు ముఖ్యమంత్రులు అదే మనకి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళే ఆక్రమించారు. ఇది చంద్రబాబు నాయుడు వచ్చి స్వయంగా ఆక్రమించాడు, లోకేష్ వచ్చి స్వయంగా ఆక్రమించాడు, అక్కడ మంత్రులంతా ఆక్రమించేశారు. అసలు ఎవరు ఆక్రమించారు, ఎలా ఆక్రమించారు? ఒక 2 గ్రామాల్లో కలెక్టర్ చెప్పిన నివేదిక ప్రకారం 1,06,000 ఎకరాలు మొత్తం విశాఖ జిల్లాలో మొత్తం అనకాపల్లి కానీ సింహాచలం భూములు కానీ అన్ని కలిసి 1,06,000 ఎకరాలు. ఇందులో రికార్డ్స్ సరిగ్గా లేవన్నాడు. రికార్డ్స్ అక్కడ లేకపోతే చాలా చోట్ల ఉంటాయి, కలెక్టర్ ఆఫీసులు ఉంటాయి, సబ్ కలెక్టర్ ఆఫీసులు ఉంటాయి, రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయి. ఒక చోట పోతే ఇంకో చోట ఉంటాయి. రికార్డులు పోతామని గొడవ లేదు. ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి పెద్ద తేడా ఉంది. తెలంగాణలో రికార్డులు పర్ఫెక్ట్ ఉండవు, నిజాం పరిపాలిస్తాం వల్ల ఇక్కడ భూ రికార్డులు అన్నది అంత పర్ఫెక్ట్ పెట్టాల. ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ వాళ్ళ పాలనలో రికార్డులన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసే పద్ధతి ప్రవేశపెట్టి అది కొనసాగుతుంది. ఇంకా అందువల్ల రికార్డులు పోయే ప్రసక్తి లేదు. అక్కడ ఇప్పుడు ఎవరు ఆక్రమించారన్నది సిట్ చేశారు, సిబిఐ అంటారు. సిబిఐ పట్ల కనీస అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాట. సిబిఐ అసలు యాక్చువల్ గా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని అరికట్టడం కోసం స్థాపించబడింది. దానికి తర్వాత కొత్తగా కొన్ని వింగ్స్ వచ్చి కలిసినాయి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్, స్పెషల్ క్రైమ్స్ బ్యూరో అని కొత్త కలిస్తే వాటికి ఎంప్లాయీస్ లేరు. సిబిఐలో ఇప్పుడు 900 మంది ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు. వాళ్ళ స్పెషల్ క్రైమ్స్ బ్యూరో అని ఒకటి ఉంది ఇక్కడ విశాఖపట్నం, ఇక్కడ కూడా మొత్తం 14 మంది ఉన్నారు. వాళ్ళకి అసలు ఊపిరి ఆడదు. ఏ పని కూడా వాళ్ళ మొదటిది 20 ఏళ్ళకు కూడా కాదు, ఏదో ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే తప్ప 20 ఏళ్ళకు కూడా కాదు. అలాంటిది సిబిఐ చేయమంటే వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ శక్తి లేదు, వాళ్ళ శక్తి హీనులు. సిట్ వేశారు. అక్కడ జాయింట్ కలెక్టర్ ఉన్నారు సృజన, వెరీ ఫోర్త్ రైట్ అండ్ హానెస్ట్ ఉమెన్. ఆమె చూస్తుంది, మిగతా వాళ్ళంతా కూడా చూస్తున్నారు. ఇంకా అంతకుమించి ఏం చేయాలి? సిటీ కాకుండా అసలు దాంట్లో రాజకీయ ప్రమేయం ఉందనే దానికి ఎటువంటి ఆధారం లేదు. వాళ్ళకి బంధువు అయ్యి ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ఆక్రమించిన వాళ్ళు రాజకీయ ప్రాపకం కోసం ప్రయత్నిస్తారు, రాజకీయాల అండ కోసం ప్రయత్నిస్తారు. అంతవరకు వాస్తవం ఎవరు ప్రాపకించారు. కానీ ఒక్క విషయం ఏంటంటే
వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు భూదందా అన్నది ఒక ఉద్యమం లాగా చేశాడు ఆయన. ఎవరు వాళ్ళందరూ కట్టబెట్టడం, మీద తనకు కావాల్సిన వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఇవ్వడం, అది ఒక ఉద్యమం లాగా ఉద్యమ స్ఫూర్తితో చేశాడు ఆయన. ఒకళ్ళకి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు, అటు సంబంధం లేని వాళ్ళు గంగిరెడ్డికి అక్కడ ఇచ్చాడు 100 ఎకరాలు, ఇంకో వాళ్ళకి. ఆ తర్వాత జరగలేదంటారా? తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్లలో అటువంటి వ్యవహారం ఏం జరగలేదని చెప్పచ్చు. అంటే అప్పుడు జనంలో కాన్స్టిట్యూన్సీస్ పెరిగింది, ఆ భూముల విలువ పెరిగింది, అందరి యొక్క దృష్టి దాని మీద పడింది. అందువల్ల తెలుగుదేశం వచ్చాక చేస్తే వీలు లేకుండా పోయింది. అయితే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులంతా కూడా పత్తితులు, వీళ్ళు అట్లాంటి జోలికి వెళ్ళరని. పూర్తి స్థాయిలో ఇన్ని ఆరోపణల నేపథ్యంలో అసలు ఏమీ జరగలేదు అనే పరిస్థితి కూడా లేదు. ఎంతో కొంత జరిగింది, దానికి పూర్తిగా జరిగింది. దానికి రాజకీయాలకి దానికి సంబంధం ఏంటి? ఒక చోట అక్రమం జరిగింది, అన్యాయం జరిగింది, దానికి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి సంబంధం ఏంటి అసలు? గఫూర్ గారు మీరు ఎట్లా చూస్తారు? ఒకటి, వామపక్షాలు మీరంతా ఉద్యమాలు చేశారు, తర్వాత వైఎస్ఆర్సీపీ దీన్ని ఒక ప్రధాన ఎజెండాగా తీసుకునే వాళ్ళు ముందుకెళ్తోంది. సరే, అధికారంలోకి వచ్చాక మొత్తం కబ్జా చేసిన ప్రతి ఇంచు భూమి కూడా కక్కిస్తామని చెప్పి, అసలు అంటే రాజకీయ అండ మాత్రమే కోరుకున్నారా కబ్జాదారులు, లేకపోతే నేరుగా రాజకీయ పెద్దల పాత్ర ఉందని చూడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఋషి గారు, ఇది ఏదో ఒక ప్రభుత్వ హయాంలోనే జరిగింది అనేటువంటిది ఏం కాదు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని అధికారుల్ని ప్రలోభపరిచి భూముల్ని కాజేయడం అనేది అది వ్యవస్థీకృతంగా వస్తూ ఉందండి ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ. ఇప్పుడు తెలుగుదేశం హయాంలో వచ్చింది ఏంటంటే, ఒక మంత్రి యొక్క పాత్ర ఉంది అనేటువంటిది ఆరోపణ. ఈ ఆరోపణ కూడా బయట అపోజిషన్ పార్టీ వాళ్ళు చేయడం కాదు, తెలుగుదేశంలోనే మరో మంత్రి యొక్క ఆరోపణ కూడా ఉంది. అట్లాగే వీరి యొక్క మిత్రపక్షమైనటువంటి పురంధేశ్వరి గారు కూడా అదే పద్ధతిలో ఆరోపణ చేస్తున్నారు. గతంలో ఆమె మంత్రి అక్కడ ఎంపీగా కూడా రిప్రజెంట్ చేసింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన జర్నలిస్ట్ సోదరులు చెప్తున్నారు అంత ఏమీ లేదు, ఇది మామూలు వ్యవహారమే అనేటువంటి పద్ధతిలో అంత సులభంగా చూడడానికి లేదు. ఎందుకంటే కలెక్టర్ విశాఖ ఆయన ఏమన్నారంటే, చాలా భూమి ఇట్లా కబ్జాకు గురైంది, నంబర్ 2 రికార్డులు మాయమైపోయినాయి, ఇది చాలా సీరియస్ అంశంగా నేను పరిగణిస్తున్నాను కలెక్టర్ గారు చెప్పారు. నేను చెప్పడమో ఇంకో అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పడమో కాదు. లోకేష్ పేరు ఎందుకు వచ్చింది? లోకేష్ గారు విశాఖకు పోయిన తర్వాత కలెక్టర్ గారు లోకేష్ గారు చర్చించుకున్న తర్వాత మళ్ళా అదే కలెక్టర్ ఇంకో మాట అన్నారు, అబ్బాయి అదేం లేదు, చాలా పరిమితంగా 200 ఎకరాలు 300 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ చర్చలో ఉంది, దీని మీద మేము విచారణ చేస్తాము, రికార్డులన్నీ ఉన్నాయని చెప్పాడు. మరి ఒక కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒకసారి ఒక మాట, రెండోసారి ఇంకో మాట, అది కూడా లోకేష్ గారితో కలిసిన తర్వాత ఈ మాట మార్చడం వెనకాల లోకేష్ గారి ప్రమేయం ఉందని సహజంగా వస్తే ఆరోపణలు రాకుండా ఎట్లుంటాయండి? ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలండి? గంటా శ్రీనివాసరావు గారి ఈ మీద ఇంత ఆరోపణ వస్తే మీరు సిట్ వేసినామని చెప్తున్నారు. సిట్ వేసినప్పుడు గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉంటే సిట్ ఏం చేస్తుందండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో శ్రీనివాసరావు సిబిఐ విచారణ కానీ సిట్టింగ్ జడ్జి తో విచారణ కానీ కావాలని అడిగారుగా ముఖ్యమంత్రికి నేరుగా. సిబిఐ మీద నాకేం నమ్మకం లేదు, సిబిఐ కూడా రాజకీయాలకు అతీతంగా ఉందని నేను చెప్పను. సిట్టింగ్ జడ్జి, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జరిపిస్తే బయటకు వస్తుంది, హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ చేస్తే అభ్యంతరం లేదు. అట్లా కాకుండా గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా కొనసాగుతూ సిట్ విచారణ చేస్తే సిట్ లో న్యాయం జరిగింది ఎట్లా జరుగుతుంది? మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, అది కూడా మేం చేయడం కాదు, అపోజిషన్ చేయడం కాదు, నేరుగా ఒక మంత్రివర్గ సహచరుడు చేస్తున్నటువంటిది. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఆయన రాజీనామా తీసుకుని ఉండాలి. గంటా శ్రీనివాసరావుతో రాజీనామా చేసుకుని ఒక సిట్టింగ్ జడ్జితో అపాయింట్ చేస్తే అప్పుడు ఆరోపణలు ఏం చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఏమి నేను వచ్చి కక్కిస్తా, అది ఎవరు చెప్పినా కానీ అది తప్పది. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాని యొక్క విచారణ లోతుకు పోవాలా, బయటికి రావాలా వాస్తవాలు. ఒక మాట చెప్పాలి, ఈ మధ్యలో ఇటీవల సబ్ రిజిస్ట్రార్ల మీద అనేక చోట్ల దాడుతాయి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర 100 కోట్లు 150 కోట్లు దొరుకుతున్నాయి. అంటే వాళ్ళు కనీసం 100 కోట్లు అంటే వాళ్ళు కుంభక్కయ్యారు ఇవన్నీ చేశారని. ఎవరి మీద ప్రైమా ఫేస్ కేసు ఉంటే వాళ్ళ మీద విచారణ జరిపించవచ్చు. కేవలం రాజకీయపరమైన ఆరోపణలు ఉంటే వాళ్ళ మీద ఎవరైనా ఎట్లా జరిపిస్తారు? అసలు ప్రైమా ఫేస్ ఏమీ లేకోకుండా ఖచ్చితంగా ఎంతో కొంత ఆధారం ఉండాలి. ఏం ఆధారం లేకోకుండా కేవలం వీళ్ళు ఆరోపణ చేశారు విచారణ జరిపిస్తుంటే గఫూర్ గారు లాంటి పెద్ద రాజకీయ నాయకులు కూడా అట్లా మాట్లాడుతూ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి సిట్ ద్వారా మొత్తం అన్ని వ్యవహారాలు బయటకు వస్తాయి ఇప్పుడా, లేకపోతే గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిందా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్తున్నారు. ఎందుకు మీకు నమ్మకం లేదు? కేవలం రాజకీయం చేయాలని మీరు సిబిఐ అడుగుతున్నారా?
నరసింహరావు గారు చాలా సీనియర్ ఎనాలిసిస్ట్, కానీ మరి ఎందుకు ఆ రాజకీయ ప్రమేయం లేకున్నా రాజకీయాలు కేవలం దుగ్ధతోటి ఆ పాలకపక్షం మీద ఉన్నటువంటి దుగ్ధతో చేస్తున్నటువంటి ఆరోపణ అనేది సున్నితంగా తీసేయడం అనేది చాలా విచారకరం. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇన్వాల్వ్మెంట్ లేకున్నా మీకు ఆ ఎంఆర్ఓ ప్లేస్లోకి లాగిన్లోకి వెళ్ళిపోయి పాస్వర్డ్ ప్రభుత్వం అక్కడ పాస్వర్డ్ తాలూకు నెంబర్లు ఎవరు తెలుస్తుందండి? ఇద్దరు కలెక్టర్ ఆర్ డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీసర్కి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. పాస్వర్డ్ ఎవరికి ఇవ్వకూడదు, అది సీక్రెట్సీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అలాంటి దగ్గర ఉదాహరణ మధుపాకలో 900 ఎకరాలు ఉంటే 900 ఎకరాలకు సంబంధించి కేవలం 455 ఎకరాలు పట్టాలు ఇచ్చారు. ఎప్పుడో ఇచ్చారు, ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ఇచ్చారు 455 ఎకరాలు. 455 ఎకరాల్లో 255 ఎకరాలు ₹1,00,000 చొప్పున ఒక్కొక్కరికి ఇచ్చేసి వివిధ రకాల ₹100 స్టాంపు, ₹20 స్టాంపు, $200 స్టాంపు, స్టాంప్ పేపర్ల మీద బ్లాంక్ స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే మిగిలిన 200 ఎకరాలు ముందుకు రాలేదో గత నవంబర్ వరకు కూడా అక్కడ ఎటువంటి ఇది లేదు, రాత్రికి రాత్రే 14 కిలోమీటర్ల రోడ్డు ఫార్మేషన్ చేశారు మధుబాకులో. పెందుర్తి మండలం మధుబాకులో సర్వే నెంబర్ 1, 2, 3తో పాటు 74, 76 పూర్తిగా అందులోనే ఇన్వాల్వ్ అయి ఉంది విత్ సర్వే నెంబర్. ఇది మనం చెప్పింది కాదు, కలెక్టర్ గారే చెప్పింది. 14 కిలోమీటర్లు రోడ్డు ఫార్మేషన్ చేశారు. ఎందుకు చేశారు? ఎవరైతే ఇవ్వనన్నారో అడ్డగా, దానికి ఏం లేదు. ఆ మేఘాద్రి గట్టుగా తాగునీటి కోసం వాగులు కొండలలోంచి నీరు పారితే అవి కూడా కప్పించి చేసుకొచ్చారు. చేసి రావడం వల్ల ఏంటంటే దీనివల్ల ఏంటయింది, వీళ్ళు ఇప్పుడు బెదిరిస్తున్నాను, నువ్వు ₹1,00,000 నువ్వు ఇవ్వకపోతే మాత్రం ఏం చేస్తావు, నీ బ్లాంక్ పేపర్లు ఉన్నాయని. మిగిలిన వాళ్ళు ఇవ్వపోయినందుకు రోడ్లు వేస్తారు. ఇది ఉండండి, ఇది సర్వే నెంబర్ 1, ఇది నెంబరు మధుపాకది. ఇక అక్కడ 900 ఎకరాలు గోల్మాల్. ఇక్కడ మధురవాడ కొమ్మాదికి సంబంధించి టోటల్గా విశాఖపట్నంలో 106,000 ఎకరాలు ట్యాంపరింగ్ జరిగింది. మా దగ్గర యాక్చువల్గా సరైనటువంటి రికార్డు లేదని స్వయంగా కలెక్టర్గా చెప్పిన తర్వాత మేం చెప్పిన ఆరోపణ కాదు, కలెక్టరే చెప్పారు. కలెక్టర్ చెప్పిన 106,000 ఎకరాలు అయితే 106,000 ఎకరాలు పరుల క్రాంతి అయిపోయిందంటే 106,000 అవ్వలేదు. అందులో ఒక 60,000 70,000 ఎకరాలు ఎవరైతే మొదటి నుంచి జిరాయితీ భూములుగా ఉన్నారో పట్టాదారులుగా ఉన్నారో వాళ్ళ ఆక్యుపేషన్లోనే ఉంది. కానీ పేర్లు మారిపోయాయి. ఈ రోజు విశాఖపట్నానికి అంత బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందంటే డ్యామేజ్ అవ్వడం కాదు, విశాఖపట్నానికి బ్రహ్మాండమైనటువంటి ఇమేజ్ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి కన్నుబడింది. అక్కడ ఏదో జరిగిపోతుంది ఒక ఇంప్రెషన్ వైసీపీ క్రియేట్ చేస్తుంది. ఎందుకు ఇదేంటి మీకు చెప్పమంటారా, బ్రాండ్ ఇమేజ్ కోల్పోతుంది ప్రభుత్వం చెప్తుంది. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. సర్వే నెంబరు మీరు లెక్కేసుకోవచ్చు. కొమ్మాది గ్రామంలో సర్వే నెంబరు కొమ్మాదిలో 31లో 2 24 ఎకరాల 80 సెంట్లు. అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ శంకరరావు సంథింగ్ ఉండండి, గూనూరు వెంకట సత్యనారాయణ పేరు మీద తెలుగుదేశం ఎంపీపీ అలా భార్య కొండతల్లి 25 ఎకరాల 20 సెంట్లు 31లో కొమ్మాదిలో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆధారాలు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని, మంత్రి లోకేష్ ని, మరో మంత్రిని ఉంది. అక్కడ ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు ఒక్కరే చేయలేరు ఇది. ఎందుకంటే ఆయన వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా మాయమైపోయింది కాబట్టే ఇది మేం చెప్పింది కాదు. ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎలా చేస్తున్నారని వేల మంత్రి అయ్యన్ పాత్ర గారు చెప్పిన తర్వాతే మేము పోరాటం చేస్తున్న 3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి విధానాలు కేవలం ఉదు తుఫాను వాళ్ళు ఏటిపోయిందండి. మొక్కలు పోయి పచ్చని మొక్కలు పోతే ఈ రోజు రెవెన్యూ బుక్కులు పోయాయని ఈ రోజు చెప్తున్నారు. రెవెన్యూ బుక్కులు బొక్కలు పడ్డాయనేది మేము క్లియర్ గా కనిపిస్తుంది. లేకుండా జరుగుతుందా దీని గురించి స్పందించాలి. ఇది జగన్మోహన్ ప్రశ్నించింది. సిబిఐ వేస్తే మిమ్మల్ని జైలుకు పంపిస్తారని భయమా మీకు 20 ఏళ్ళు అని కూడా అడిగారు ఆయన. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏ వ్యవస్థ మీద గౌరవం లేదు, అధికారుల మీద గౌరవం లేదు, దేని మీద లేదు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇవాళ సిట్ అనేటువంటిది ఒక టైం బౌండ్ పెట్టి ఒక 2 నెలల్లో దీని మీద మీరు ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్పాము. మీ దగ్గర ఆధారాలు ఉంటే పూర్తి ఆధారాలతో ఇవ్వమంటున్నాం. అదేది వినాలి. మీరు ఆధారాలు ఇచ్చిన తర్వాత మీరు సిట్ యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎంక్వైరీ మీద మీకు
సంతృప్తి కలగకపోతే దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్. మీకు అదేది లేకుండా ఇప్పుడే అసలు మీరు ఏదో జరిగిపోయింది, అక్కడ ఒక ప్రళయం వచ్చింది అన్నట్టుగా ఇప్పుడు వీరు మాట్లాడిన 5 నిమిషాల్లో ఎన్ని అబద్ధాలంటే, ఒకటి కలెక్టర్ ఎక్కడ 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతమైందనో లేకపోతే ట్యాంపరింగ్ జరిగిందని చెప్పలేదు. రికార్డులు లేవని చెప్పారు. రికార్డు లేవని విజువల్స్ చూపించండి. 106,000 ఎకరాలు, 106,072 ఎకరాలు. అమ్మా రేణుకమ్మ, మీరు దయచేసి ఇది క్లియర్, 106,072 ఎకరాలు రికార్డులు లేవని క్లియర్ గా చెప్పారు. మీకు అదే మీకు క్లియర్ గా చెప్పారు. నాయిస్ అని చెప్పి అందులో సరుకుంటే మీరు ఇవ్వండి అక్కడ, అది లేకుండా ఊరికి మీరు అక్కడ ఇచ్చిన తర్వాత లేకపోతే అప్పుడు మాట్లాడదాము. మీ మంత్రి ఈవేళ కలెక్టర్ ఏం చెప్పారు, వాళ్ళు రికార్డ్స్ అన్ని కూడా అసలు ఈ గవర్నమెంట్ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ భూములు గతంలో చూసాం, మొత్తం రాష్ట్రంలోనే 9,60,000 సుమారుగా మనకి భూమి ఉంటే 6 లక్షల ఎకరాలని డజన్ మందికి రాసి పెట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అనేది. అటు లేపాక్షి మొదలు పెడితే వ్యాన్ పిక్ ఎక్కడా కూడా 1,00,000 ఎకరాలు, 30,000 ఎకరాలు, అసలు ఏది 1-2 కాదు, కొన్ని వందల వేల ఎకరాల్లో రాసి పెట్టినటువంటి పరిస్థితి నుంచి మేము వచ్చిన తర్వాత ఫస్ట్ టైం దీన్ని ట్రాన్స్పరెంట్ గా మీ భూమి మీ ఇంటికి అనే కార్యక్రమం పెట్టి మొత్తం ఆన్లైన్ లో పెట్టమంటున్నాం. ఎందుకు? సో దట్ మనకి రెవెన్యూ రికార్డ్స్ అనేది మనకి పోస్ట్ ఇండిపెండెన్సీ చాలా వరకు రెవెన్యూ అంతా కూడా మాన్యువల్ సిస్టమ్ నుంచి మనం ఏదైతే టెక్నాలజీ అప్గ్రేడేషన్ తోటి మనం ఆన్లైన్ లో పెట్టుకుంటే అది అందరికి కూడా ఇవాళ ఇంటి దగ్గర కూర్చొని చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షాల ఆరోపణలకు సంబంధించి మొదట్లో అయ్యన్న పాత్రుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరాలు చెప్పినప్పుడు, తర్వాత అంతకుముందు కలెక్టర్ చెప్పినప్పుడు అప్పటి సీన్ కి, తర్వాత లోకేష్ గారు వైజాగ్ పర్యటనకి వెళ్ళిన తర్వాత కలెక్టర్ చెబుతున్న మాటలకి ఒక డిఫరెన్స్ రావడం. రెండోది, సునామీ వచ్చిందా, ఈ సునామీలో ఏమైనా రికార్డులు ఏమైనా కొట్టుకుపోయాయి, ఆ రికార్డులు మాయమైపోవడం అనేది పెద్ద. మీరు ఒకసారి మీరు ఈ సందర్భంగా మీడియాని రిక్వెస్ట్ చేసేది ఏమంటే, కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టండి, ఎక్కడ 1,00,000 ఎకరాలు గానీ హుద్హుద్దుల రికార్డ్స్ కొట్టుకుపోయా అన్నటువంటి మాట మాట్లాడలేదు. అలాగే అయ్యన్న పాత్రుడు గారు ఎక్కడ గంటా గారి పేరో లేకపోతే మా ఎమ్మెల్యేలు ఉన్నారనో మా మంత్రులు ఉన్నారనో ఆయన ఎక్కడ జిల్లాతో సహా చెప్పారు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళే చేశారని చెప్పారు. కానీ ఆ రోజు ఉడా వీసీ మేము కాదు, 2013లో ఎంక్వైరీ చేసిన టైంలో ఉడా వీసీ ఇచ్చినటువంటి దాంట్లో 2,000 ఎకరాలు ఇది మొత్తం అప్పుడు కబ్జా గురి అయిందని చెప్పారు. నాట్ జస్ట్ ట్యాంపరింగ్, ఇక్కడ ట్యాంపరింగ్ ని కబ్జాని అన్నిటిని కలిపి మాట్లాడుతున్నారు. అది కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇవాళ కలెక్టర్ ఏమన్నారు, ఒక 273 ఎకరాలకు సంబంధించి ట్యాంపరింగ్ అన్నారు. ట్యాంపరింగ్ అంటే ట్యాంపరింగ్ కాదు, 273 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆల్రెడీ ఇంకొకరికి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పారు. ట్యాంపరింగ్ వేరు, అన్యాక్రాంతం వేరు మేడం. 273 ఎకరాలు అనేది క్లియర్ గా బయట వాళ్ళకి పేర్లు వెళ్ళిపోయి నా పేర్లతో సహా వచ్చింది. పేర్లు కూడా చదవమంటారా? రిషి గారు ఒకటి నిన్న అంటే కొంత బ్లేటెంట్ లైజ్ ఎలా ఉన్నాయి నిన్న జరిగినాయి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలా ట్రైనింగ్ ఇచ్చి కొద్ది మంది బాధితుల పేరు మీద తరలించారు, బస్సులు పెట్టి తరలించారు, ట్రైనింగ్ ఇచ్చారు. ఇచ్చినా కూడా పాపం ఏం జరిగింది వినండి. ఖాదర్ భాష అన్న అతని వ్యక్తి మీ విజువల్స్ తీయండి. మేము చెప్పేది మేము 2005లో నాకు ఈ భూమి ఇచ్చారు, మళ్ళీ 2008లో ట్యాంపరింగ్ అయింది. రెండు అది ఎవరి సమయంలో జరిగింది? ఆ రోజు ట్యాంపరింగ్ అయిన తర్వాత నేను ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను, రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళాను, ఎవరు నన్ను పట్టించుకోలేదని చెప్పారు. ఏం అప్పుడేం చేశారు? కేస్ బై కేస్ మీరు చెప్పాలంటే నా దగ్గర నిన్న చెప్పిన 2-3 బాధితులు అదే. నిన్న వీళ్ళు చెప్తున్నారు అసలు 1000 మంది బాధితులు ఉండుంటే అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా నా భూమిని పక్కనోడు లాక్కుంటే నాకు ఎంత కడుపుమంట ఉంటుంది. నాకు నేనే వస్తాను. మీ పాయింట్ ఏంటంటే అక్కడ ఖచ్చితంగా అవకతవకలో కుంభకోణాలు జరిగాయి, కానీ అధికార పార్టీకి సంబంధించి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మరొక నాయకులకు కానీ సంబంధం లేదు. జరిగిన వాటి మీద విచారణ చేస్తాం, తేలుస్తాం. అదే మొత్తం గత ప్రభుత్వంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నటువంటి కేసులన్నీ దేనికి సంబంధించింది? 90% కేసులు ల్యాండ్ ఇచ్చిన దాని మీద ఆ కంపెనీలు లబ్ధి పొంది కంపెనీలు మళ్ళీ తన కంపెనీకి ఇన్ రిటర్న్ తనకి మేలు చేశారన్నదే కదా. బట్ ప్రైమా ఫేసి ఏంటి? అక్కడ ల్యాండ్ కి సంబంధించిన భూ కుంభకోణాలు. అటువంటి సందర్భంలో మొత్తం చాలా దగ్గర జరిగాయి. తెలుగుదేశం నాయకులు ఒక్కళ్ళకన్నా సంబంధం ఉండొచ్చా, ఉండకపోయి ఉండొచ్చా విశాఖ భూములకు సంబంధించి ఏదైతే ఆరోపణలు
చేస్తున్నారో సిట్ వేసాము, మీ ఆరోపణలు ఇచ్చిన తర్వాత ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళనైనా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాము. ఒకటి గఫూర్ గారు, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పేర్లు, ఇప్పుడు ధర్మాన గారి పేరు, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు ఇవాళ వైసీపీలో ఉన్న, అప్పుడు గతంలో మంత్రిగా ఉన్న వారి పేరు, ఇలాంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో సిట్టు విచారణ బయటకు వస్తేనే అన్ని బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? దాంతో ఏం తేలే పరిస్థితి లేదంటారు? ఇప్పుడు ఋషి గారు, ఇక్కడ సమస్య ఏంటంటే ధర్మాన ప్రసాదరావు గారు చేసినా లేదా ఇంకోరు చేసినా, వైసీపీ వాళ్ళు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా ప్రజల యొక్క భూమిని దురాక్రమణ చేస్తే మాత్రం కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి సందేశం పోవాలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చర్యల వల్ల అటువంటి ఒక సీరియస్ మెసేజ్ పోవడం లేదు. రేణుకా గారు బహుశా వైజాగ్ తో పెద్ద సంబంధం ఉన్నట్లేదు. వైజాగ్ లో ఉండేటువంటి ఎంఆర్ఓల దగ్గర నుంచి వైజాగ్ లో చేసిన పని చేసినటువంటి ప్రతి అధికారి పేరుతో భూములు ఉన్నాయండి, రాజకీయ నాయకుల పేరుతో భూములు ఉన్నాయండి. కాబట్టి ఇవన్నీ బయటికి రావాలంటే ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నటువంటి సందేశం సరిపోదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఋషి గారు ఆ సందర్భం అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తా. రేణుకా గారికి ఒక హత్య ఆరోపణ వచ్చింది, ఒక డిఎస్పీని స్పెషల్ ఆఫీసర్ చేశారు ఎంక్వైరీకి. మినిస్టర్ గా ఉండేటువంటి వారి మీద ఆరోపణ వస్తే ఒక డిఎస్పీ ఎంక్వైరీ చేయగలుగుతాడా? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండేటువంటి గంటా శ్రీనివాసరావు గారి మీద ఆరోపణ ఆయన సహచరుడు ఆ జిల్లా మంత్రి చేస్తున్నాడు. అట్లాగే చాలా మంది అక్కడ ఓపెన్ గా చెప్తున్నారు. మీకు తెలియకపోవచ్చు రేణుకా గారు, అక్కడ జీవీఎంసీలో పోయి కనుక్కుంటే ఏ లేఅవుట్ కూడా వితౌట్ అప్రూవల్ ఆఫ్ ద మినిస్టర్ జరగదు అక్కడ ఉండే. అంటే ఒక పాయింట్ గఫూర్ గారు, ఇక్కడ నరసింహ గారు, నాకు ఒక డౌట్ ఏంటంటే ముఖ్యమంత్రి మంత్రులతో సంబంధం వదిలేండి, ముఖ్యమంత్రి డైరెక్ట్ ఆఫీసర్స్ విచారణ చేసినా కూడా వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి ఉండదా? అంటే నేరుగా ముఖ్యమంత్రిని విమర్శ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అంటున్నట్టు బయటకు రావా? ఇప్పుడు ఒక్క నిమిషం సార్, గఫూర్ గారు ఒక్క నిమిషం. ఆరోపణలు చాలా మంది చేస్తారు, చాలా మంది జనం కూడా క్యూ కడుతున్నారు, క్యూ కట్టి ఇట ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేస్తే సిట్టు యొక్క ఫ్రీడమ్ లేదు. సిట్టుకి ఆరోపణలు నిజమో కాదో చెప్పాల్సిందే ఖచ్చితంగా. చెప్పకుండా ఏం చేస్తారు? ఆరోపణలు రాలేదని చెబుతారా? ఈ ల్యాండ్ ఆక్రమించలేదని చెబుతారా? ఆక్రమించారని చెబుతారా? ఖచ్చితంగా ఆక్రమణకు గురైంది, ఆక్రమణకు గురవుతుంది. కానీ ఎవరి వల్ల అయింది, ఎవరి వల్ల అయిందన్నది, ఆక్రమణకు గురైందా లేదన్నది వాళ్ళు తెలుస్తారు. ఎవరు దాంట్లో ఇప్పుడు గంటా పాత్ర ఉందా, అయ్యన్న పాత్ర ఉందా, మిగతా రాజకీయ నాయకుల పాత్ర ఉందా అనేది ఊరికే ఎవరైనా ఆరోపణ చేయొచ్చుగా. చీఫ్ మినిస్టర్ పాత్ర కూడా ఉంది, లేక మోడీ గారి పాత్ర ఉంది, దాంట్లో వెంకయ్యనాయుడు పాత్ర ఉంది. ఊరికి ఆరోపణలు చేస్తాక ఏముంది? ఆరోపణలు చేస్తాక దానికి ఏమన్నా ప్రైమా ఫేస్ ఉందా? గంట ఫోన్ రికార్డ్స్ కానీ, అతను ఏమైనా దీని నుంచి లబ్ధి పొందాడని కానీ, అతని బంధువులు ఎవరైనా తీసుకున్నారని కానీ, అతని సొంత మనుషుల పేరుతో రిజిస్టర్ అయింది కానీ ఏమి చెప్పుకోకుండా ఆయన పాత్ర ఉంది, ఈయన పాత్ర ఉందో కేవలం దాని నుంచి కూడా. అంటే ఇంత నీచమైన కార్యక్రమం, ప్రభుత్వ భూములు ఆక్రమించిన దాంట్లో కూడా రాజకీయ లబ్ధి ఎలా పొందాలని చూస్తాం కన్నా దౌర్భాగ్యమైన విషయం కూడా. బ్రీఫ్ కామెంట్ అంటే 2 నెలలు సిట్ విచారణ రిపోర్ట్ వచ్చే వరకు ప్రతిపక్షం వేచి ఉండలేకపోయిందా? ఈ లోపే దాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలనుకుంటోందని వారన్నో, లేకపోతే ఇంకా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు బ్రీఫ్ గా చెప్పండి. లైవ్ రేణుకమ్మ గారు కానీ నరసింహరావు గారు కానీ అంటున్నారు, ఫస్ట్ ప్రభుత్వం బహిరంగ విచారణ అని చెప్పి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయిందండి? కరెక్ట్. బహిరంగ విచారణకి చాలా మంది అక్కడ రంగు తేలిపోను కదా. మేము అయితే రియల్ గా బహిరంగ విచారణకు మేము వ్యతిరేకమే. ఎందుకంటే ఏమో గుంపులో గోవింద కింద పెట్టేస్తారేమని. కానీ బహిరంగ విచారణ పెడతానని వీలే అనౌన్స్మెంట్ చేసి అందరినీ రమ్మని, అందరూ వచ్చిన తర్వాత లేదు అది వద్దు, ఆ రోజు కేబినెట్ మీటింగ్ ఉంది, కేబినెట్ వాయిదా వేసి తెలివిగా ఆ తర్వాత సిట్ అని పెట్టారు. సిట్ అంటే ఇప్పుడు ఎలా ఉంది? సిట్టులో ఇందా గఫూర్ గారు చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు అక్కడికి వస్తారు కాబట్టి అలా దానివల్ల అధికారులు ఏంటంటే ఇప్పుడు ఐవీఆర్ కృష్ణారావు చిన్న సోషల్ మీడియాలో వస్తే ఐవీఆర్ ఏమయ్యారు? అట్లా ఎలాగేంటంటే అక్కడ అధికారులని కొంచెం బెదిరించే కార్యక్రమం ఎలాగైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందులో ప్రభుత్వం భాగస్వామ్యం ఉన్నటువంటి మంత్రులకి ఒబీడియంట్ గా ఉండవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు జస్టిస్ చేస్తారా లేదా మా డౌట్. కానీ వైఎస్ఆర్సీపీ ఇంకొక ప్రశ్న కూడా సమాధానం చెప్పాలి. ఈ ఒక లైవ్ తర్వాత చెప్తారు కానీ గతంలో సిబిఐ మీద లేని నమ్మకం ఇవాళ వైఎస్ఆర్సీపీకి అంత గాఢమైన నమ్మకం సిబిఐ మీద ఎట్లా? ప్రతిసారి జరుగుతున్న పరిస్థితి ముఖ్యంగా తెలంగాణలో ఈ బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం ఎక్కడికెక్కడ తవ్వడం, నీళ్లు పడకపోతే మట్టితో ఫిల్ చేయరు, దాని మీద ఏమి క్యాప్ కూడా వేయకుండా వదిలేయడం వల్ల ఎంతమంది ఇలా ప్రాణాలు బలైపోవాలి? పూర్తిగా నిర్లక్ష్యంగా చూడాల్సిన అవసరం ఉంది. కేవలం అంటే అనుభవం లేక నిర్లక్ష్యం అంతా కూడా వీళ్ళు వాళ్ళకి తెలియక అసలు వాళ్ళ ప్రతి బోర్లో నీళ్ళు 40% ఉపయోగపడవు.
దాంట్లో నీళ్లు పడవు. అయినా దాన్ని తవ్వే కట్ట వదిలేస్తారు, దాంట్లో విపరీతం ఖర్చు పెడతారు, దానికోసం బ్యాంక్ రుణాలు తీసుకొస్తారు, గోల్డ్ తాకట్టు పెడతారు. అయినా కానీ బోరు పడక ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి అయినప్పుడు దాని మీద అసలు క్యాప్ అన్నది ఎప్పుడు ఖచ్చితంగా పెట్టాలి. రిగ్గు తీసిన మరుక్షణమే క్యాప్ పెట్టాలన్న ఒక నిబంధన పెట్టాలి, లేక పూర్తి చేస్తామన్నా పెట్టాలి. ఏదో ఒకటి పెట్టకపోతే చాలా భయంకరమైన, ఎంతమంది పిల్లలు చూస్తుంటే హృదయం ద్రవిస్తుంది. ఈ పసిపిల్లలు అభం శుభం తెలియని పసిపిల్లలు అక్కడికి వెళ్తే ఆడుకోవటం ఏంటి, దాంట్లో పడిపోవటం ఏంటి, దానికి మానవ కారణం మా ఇల్లే కదా. పైన క్యాప్ కూడా పెట్టపోతాం వల్ల డాము పడిపోతాం చాలా దుర్మార్గమైన విషయం. ఖచ్చితంగా ప్రతి దానికి నీళ్లు పడితే సరే పైన ఎట్ట ఒక కవర్ ఉంటుంది, పడపోయినా దానికి కవర్ పెట్టాల్సిందే అనేది ఖచ్చితంగా నిబంధన ప్రభుత్వం పెట్టాలి, ఆచరణలో తీసుకురావాలి. రైట్ రేణుక, దీనికి గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు 2010లోనే. దీనికి సంబంధించి మనకున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 100 నుంచి 150 మంది ఏడాదిలో భారతదేశం మొత్తం మీద ఇలా బోరుబావులకు బలైపోతున్నారు. ఎట్లా దీనికి సొల్యూషన్ ఏ రకంగా ఉండాల్సిన అవసరం? ఇది చాలా దురదృష్టం అండి. మనకు ఇది మన స్టేట్ లో చూస్తే ప్రతిసారి కూడా ఇలాంటి జరుగుతానే ఉన్నాయి. ఇది కానీ అలాగే రైనీ సీజన్ వస్తే ఈవెన్ డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ అవి కూడా ఓపెన్ చేసినాయి, క్లోజ్ చేయకపోవటం, చనిపోయి పెద్ద పెద్ద డ్రైన్స్ లో కొట్టుకుపోవటం, ఇవన్నీ మానవ ఎంత తప్పిదాలంటే ఒక రకంగా ఈ బోర్వెల్స్ కి సంబంధించి మాత్రం దీని ఒక హత్య కింద మనం పరిగణించాల్సినటువంటి తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించి ఒకరిద్దరికి శిక్ష పడితే తప్ప ఈ యొక్క ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయటం అనేటువంటి తగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే భారతదేశంలో అసలు విలువ లేనిది ఏంటి అంటే ఇది ప్రాణం అనేటువంటిది మనం చెప్పుకునే పరిస్థితి చాలా విచారకరంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈవేళ నాట్ ఓన్లీ ఇప్పుడు బోర్ వేసిన తర్వాత పడకపోతేనే కాదు, ఒక గైడ్ లైన్ ఉంది. మనం వేసేప్పుడు చుట్టూ ఒక స్ట్రాంగ్ ఫెన్సింగ్ వేసుకొని ఆ ఏరియాని అది ఎవరు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి క్రియేట్ చేయాలి. ఎవరైతే ఆ టెక్నికల్ టీం ఉందో ఆ బోర్ వేస్తానికి కావాల్సినటువంటి వాళ్ళే వెళ్ళాలి, చేయాలి, అయిపోయిన తర్వాత దానికి సంబంధించి టెక్నికల్ గా క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఏంటి ఇదంతా కూడా కాస్ట్ తో పడనప్పుడు మళ్ళీ ఫిల్లింగ్ కాస్ట్ అవుతుందని చెప్పి ఆ కొద్ది కాస్ట్ ని అవాయిడ్ చేయడానికి దానికి కూడా కకృతి పడి చేసేటువంటి ఇటువంటి తప్పిదాలని తప్పకుండా దీనికి చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉండాలి. మూమెంట్ రావాలి, చర్యలు తీసుకోవాలి. చూస్తున్నాం ఇవాళ ఇవన్నీ మ్యాన్ మేడ్ ఎర్రర్స్, నాట్ స్మాల్ ఎర్రర్స్. బట్ ఒక లైఫ్ పోతామంటే అది ఒక కుటుంబానికి ఎంత తీరని లోటు. కాబట్టి ధర్మశ్రీ గారు, అంటే ఖచ్చితంగా పాప బయటికి రావాలి, మనందరం అదే కోరుకుందాం. కానీ మనకి రిపోర్ట్స్ చెప్తోంది దాదాపు 75 నుంచి 80% మరణాలు సంభవిస్తున్నాయి బోర్వెల్లో పడిపోవడం వల్ల. సో వారన్నట్టు ఇది నిజంగా ఒక హత్యగా అంత తీవ్ర నేరంగా పరిగణించాల్సిన జనరల్ గా ఏంటంటే గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటేనండి, కేసింగ్ అది వేస్తుంటారు బోరు కానీ వాటర్ పడితే. ఈ మామూలు ఎత్త పరంగా ముందు వాటర్ పడుతుందో లేదో 40 అడుగులు 50 అడుగులు 80 అడుగులు వెళ్తారు. వాటర్ పడకపోతే ఆ కేసింగ్ ఉండదు, ఇంకేముండదు, క్యాప్ ఉండదు, ఏముండదు, ఇంకా వదిలేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు గైడ్ లైన్స్ తో కరెక్ట్ గా ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎలాంటి జరిగినప్పుడు వాళ్ళనే కోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం కదా, కనీస అవగాహన. మనం ఒకటి తవ్యం దాన్ని క్లోజ్ చేయాలంటే మళ్ళీ ఇది తవ్వడానికి ఎంత అయిందో దానికి అంత అవుతుందని దాన్ని ఫండమెంటల్ దానికి ఏంటంటే ఒక మ్యాండేట్ పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో తవ్వడానికి కానీ కప్పడానికి కానీ ఎంత ఉంటుంది, ఎంత ఎక్స్ట్రా పడుతుంది అనేది చెప్పేసి అది పేమెంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళాలని దీంతో చేయాలి. చేయకపోతే ఎవరైతే బోరుబావు తీసారో వాళ్ళ మీద చర్య తీసుకుంటే డెఫినెట్ గా వసూలు చేస్తారు. ఇది కేవలం అక్కడ ఏంటంటే మనీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, మళ్ళీ కప్పాలంటే ఎలాగో వాటర్ పడలేదు, మళ్ళీ ఇది వేస్ట్ అని దీంతో ఆగిపోతున్నారు. కానీ చాలా ప్రమాదం, ఇలాంటి అరికట్టవలసినటువంటి బాధ్యత ఉంది. గఫూర్ గారు, ఎవరైతే తవ్వేస్తారో నిర్వాహకులు వాళ్ళకి లెక్కలేకపోవచ్చు ప్రాణాలంటే, కానీ ప్రభుత్వాలు కాపాడాలి కదా, దీని మీద సీరియస్ గా తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలకి అన్నిటికీ కూడా చాలా క్లియర్ గైడ్ లైన్స్ కోర్టులు ఇచ్చాయి. ఇప్పుడు ఋషి గారు ఒకటేమంటే డ్రిల్లింగ్ మిషన్స్ మనం రైతును బాధ్యునిగా చేయలేము. అయితే రైతు వరకు ఏంటంటే తనకు బోరు కావాలనేటువంటి ఆసక్తితో బోరు వేయించుకుంటాడు. డ్రిల్లింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రిల్లింగ్ వాళ్ళకు ఒక చట్టపరమైనటువంటి బాధ్యత పెట్టాలి. ఎక్కడే గానీ డ్రిల్ చేసిన తర్వాత క్లోజ్ చేసే బాధ్యత వాళ్ళకు. క్యాప్ గనక ఒక హెవీ గేజ్ తో గనక క్యాప్ ఫిట్ చేసేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగవు. కాబట్టి అది చట్టపరంగా పెట్టాలి, శిక్షించాలి. రేణుక గారు చెప్పినట్టు ఒకరిద్దరికి హత్యా నేరం అని చెప్పాను, కానీ చాలా ఇర్రెస్పాన్సిబిలిటీ, నెగ్లిజెన్స్. కాబట్టి ఒకరిద్దరికి ఈ డ్రిల్లర్స్ గనక మనం ఆ రకంగా పనిష్మెంట్ ఇస్తే అప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటువంటి హ్యూమన్ ఎర్రర్స్ లేకుండా అవాయిడ్ చేయొచ్చు. మనం అవాయిడబుల్. గఫూర్ గారు చెప్పింది చాలా మంచి ఆలోచన. అసలు పైన క్యాప్ పెడతాం అనేది రిగ్ యజమానులకు పెట్టాలి, లేకపోతే రిగ్గులు స్వాధీనం చేసుకుంటామని పెట్టాలి. రిగ్గులు స్వాధీనం చేసుకుంటూ చచ్చినట్టు వాళ్ళు పెడతారు దాని మీద క్యాప్.
ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా ఏదో ఒక చర్యలు తీసుకోకపోతే మాత్రం నా చిన్నారులు ఎంతమంది ప్రాణాలు బలవ్వాలనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. సరే, మిగతా విషయానికి వస్తే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నంద్యాల పర్యటనలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి అంటే ఒకటి, ఓటర్లకి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది కాబట్టి మీరు ప్రభుత్వంతో ఉండాలని గతంలో చెప్పేవారు. కానీ ఈసారి నేరుగా నేను వేసిన రోడ్లు ఉపయోగించుకుంటున్నారు, పింఛన్లు ఇస్తున్నాను కదా, రేషన్ కార్డులు ఇస్తున్నాను కదా, మరి నాకు వేయకపోతే ఎట్లా ఓటు అని డైరెక్ట్ గా అడిగారని చెప్పి వస్తుంది. ఎట్లా ఎందుకు వ్యాఖ్యలు చేసి ఆయన ఒక రకంగా నిర్వేదానికి లోనయ్యారు. ప్రజలకి అన్ని చేస్తాను, పేద ప్రజలకు అన్ని చేస్తున్నాను, నాకు మిగతా ప్రయారిటీస్ కూడా తీసేసి వీళ్ళకి వేస్తున్నాను, రోడ్లు ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తున్నారు, అందరికి పెన్షన్లు ఇస్తున్నారు, 1000 రూపాయలు పెన్షన్ అంటే రాష్ట్ర బడ్జెట్ మీద పెద్ద భారం అది. అలాగే అందరికి బియ్యం అందిస్తున్నారు, రూపాయికి బియ్యం, అది ఒక పెద్ద భారం. ఇన్ని భారం భరిస్తా మిగతా పనులన్నీ కూడా మానుకుని ప్రజలకు ఇంత చేస్తాంటే ఇంకా ప్రజల్లో ఇంతకు వ్యతిరేకత ఉంటుంది. నన్ను ఇంతకు వ్యతిరేకిస్తున్నారు. కేవలం అక్కడ స్థానిక రాజకీయాల అనుగుణంగా స్థానిక రాజకీయాల ప్రభావానికి లోనయ్యి ప్రభుత్వాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మీరు ప్రభుత్వం మీకు ఏం చేయట్లేదు, మీరు ఏం వండుతారు, మీరు ఏం చేయట్లేదు, నిర్వేదం ఆయనలో కనపడింది. ముఖ్యమంత్రి ఏ ప్రాతిపదికన వ్యతిరేకత అనుకుని ఉంటారు? ఈ మధ్యకాలంలో పెద్దగా ఎన్నికలు జరిగింది ఏం లేదు, ఏదో ఎమ్మెల్సీ ఎన్నికలు కొన్ని తప్ప, అందులో అధికార పార్టీకి ఎక్కువ రిజల్ట్స్ వచ్చాయి అనుకూలంగా. ఏ ప్రాతిపదికన ఆయన అట్లా ఫీల్ అయి ఉండొచ్చు? ప్రజలు మాకు తెలుసు కానీ అక్కడ జనాభా కూడా అనుకున్నంత మంది రాలేదు, ఏదో కానీ ఏ ప్రాతిపదికన ఫీల్ అయ్యారు, అసలు ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న విషయాన్ని ఆయన ఎలా పసిగట్టి అసలు నిజంగా వ్యతిరేకత ఉందా లేదా అన్నది మనకు తెలియదు. కానీ ఒకటి, ఆయన ఒక నిర్వేదం, ఇంత చేస్తున్నా కానీ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయమంటారు మీరు నన్ను అన్న ఒక నిస్సహాయత, ఒక నిర్వేదం ఆయన మాటలు కనపడింది నాకు. రైట్. రేణు గారు మీకే అనిపిస్తుంది అంటే ఏమన్నా ముఖ్యమంత్రి గారు సర్వేలు చేసి దాని ద్వారా ఏమైనా వ్యతిరేకత ఉందనే విషయాన్ని ఆయన గ్రహించి మాటలను ఉండొచ్చా? కొంత ఆసక్తికరంగా ఉన్నాయి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే. అంటే ఈ రోజు ఆసక్తికరంగా కాదు, ఇప్పుడు మనకు తెలుసు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో వారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఈ రోజు వారికి పదవి కాదు అక్కడ వచ్చింది, హోదా కాదు, దానికి మించి 10 కష్టాలు, ఇబ్బందులు, బాధ్యతలు వచ్చినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఎన్ని రకాలుగా సంక్షేమం గాని అభివృద్ధి గాని వారి యొక్క వయసును కూడా ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కష్టపడుతున్నటువంటి సమయంలో డెఫినెట్ అక్కడ కొద్దిమంది మీటింగ్ లో ఒక వాళ్ళు వచ్చి విలేజ్ లో, మా విలేజ్ లో కూడా ఈ పనులు ఉన్నాయని చెప్తే నేను తప్పకుండా మీకు చేస్తాను, మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క మన పార్టీకి అండగా మీరు నిలబడితే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. అంటే మీకు ఏమంటే ఇది కట్ అండ్ పేస్ట్ లో అది కొన్ని మాత్రమే మీరు తీసుకుంటాం జరిగింది. బట్ వారు చెప్పింది ఏమంటే మీ రాష్ట్రానికి, మీకు వ్యక్తిగతంగా మీ కుటుంబాలకు గాని మీ గ్రామాలకు కావాల్సినటువంటి గాని ప్రతి అభివృద్ధి నేను చేస్తున్నాను, మీరు నన్ను ఎన్నుకున్నాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అండగా మీరు కూడా వినే ఉంటారు ఆయన ఓటుకి ఎంత డబ్బులు ఇవ్వడం అనే దాని గురించి కూడా ప్రస్తుతం ఇప్పుడు 500 1000తో మీకు ఏమొస్తుంది, 5000 అన్న ఇవ్వగలను, తిరిగి మీ దగ్గర 5 లక్షలు తీసుకోవాలి. నేను కూడా మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు చూసానంట, గ్రామాల్లో ఏం ప్రచారం అంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 5000 ఇస్తారంట ఓటుకి అని చెప్పి అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. అనే అప్పటికి ఇది విస్తృతంగా ప్రచారంలో ఉంది. సో దాని బ్యాక్గ్రౌండ్ అది ఇస్తామని మీ దగ్గరకు వస్తారు, కానీ ఈవేళ మీకు కావాల్సింది ఎప్పుడో 5 సంవత్సరాలకు వచ్చి ఇట్లా ప్రలోభ పెట్టే వాళ్ళ మాటలు వినకండి. దాని బదులు ఈ 5000 10,000 కాదు, మీకు కావాల్సింది నిరంతరం. ఇప్పుడు మేము 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి అంటున్నాము, మీరు ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అలాంటి వాళ్ళ మాటలకు, వాళ్ళ ప్రలోభాలకు మీరు లోనవ్వకూడదు. ఒకవేళ మేము ఆ విధంగా ఇవ్వాలి అని అంటే దానికి ఎంత లంచం, ఎంత తీసుకోవాలి, ఎవరి దగ్గర మనకేం చెట్టు కాయవు కదా. కాబట్టి మీకు డబ్బులు ఇవ్వాలి అంటే లంచము, అవినీతికి పాల్పడినటువంటి నాయకులే అంత మోతాదులో మీకు డబ్బులు ఇస్తాము. ఎందుకు నిర్వేదానికి లోనవ్వాల్సి వచ్చింది? ఇంకా ఎన్నికల సమయం ఉంది, వ్యతిరేకత ఉందని ఎందుకు ఫీల్ అవ్వాల్సి వచ్చింది అనేది పాయింట్ కదా. నిర్వేదం అని నేను అనుకుంటాం లేదు, ఎందుకంటే ఇప్పుడు పని చేసినప్పుడు అపీల్ చేసేటువంటి హక్కు ఎవరికి ఉంటుంది? పని చేసిన వాళ్ళకు ఉంటుంది. నేను గర్వంగా నేను పని చేశాను, ఇస్తున్నాను, మీరు నాకు ఓటేయండి అని ఇవాళ అపీల్ చేసేటువంటి హక్కు ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా నిన్న కూడా చూసాము, మేము అధికారంలోకి రాగానే భూములు ఇచ్చేస్తాను. నేను ఒకటే అడుగుతున్నాను, మేము అధికారంలోకి వద్దు, మీ యొక్క చిత్తశుద్ధి ఏంటో తెలియజేయాలంటే సరస్వతి సిమెంట్స్ కి రైతుల దగ్గర భూములు లాక్కున్నారు కదా, ఆ రైతులందరూ వెళ్ళి ధర్నాలు చేశారు కదా. ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు అప్పీల్లా చూడాల్సిన అవసరం ఉందా? అభివృద్ధి చేస్తున్నాను తప్పే ఉంది ఓటు అడగడంలో. దేశంలో ఏ ముఖ్యమంత్రి గాని, ఏ ప్రధానమంత్రితో సహా ఎవరైనా సరే నేను రోడ్డు వేస్తున్నాను, నేను పెన్షన్ ఇస్తున్నాను, మీకు రేషన్ కార్డు ఇస్తున్నాను, నేను రేషన్ కార్డు ఇస్తున్నాను కాబట్టి నాకే ఓటు వేయండి, లేకపోతే మీకు రేషన్ కార్డు కట్ చేసేస్తాను, పెన్షన్ తీసేస్తాను, ఈ రోడ్డు నడవద్దు, ఆయన బాబు సొమ్మా లేకపోతే ఆయన జేబీ సొమ్మండి? ఇది ప్రభుత్వం తాలూకు సొమ్ము.
ప్రజల తాలూకు సొమ్ము. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధమైనటువంటి మాట్లాడరు. ఆయన ఎందుకు మాట్లాడారు మాకు అర్థం లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 99-2004లో చూసాం. అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదండి. అంటే మీకు తెలుసు తెలియదు ఒకటి, దయచేసి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. 2014 ముందర నా దగ్గరేమో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎంప్లాయ్మెంట్ కూడా నేను తగ్గించుకున్నా, మేము రూపాయి లేదు, నన్ను చూసి ఓటేయండి, నా అనుభవం చూసి ఓటేయండి అన్నట్టు పెద్ద మనిషి ఈ రోజేమో నేను 5,000 ఇస్తా, నేను 5,000 ఇవ్వగలను ఓటుకి, నాకు ఓటేయండి అంటే ఏంటంటే అర్థం? ఇవ్వగలను అంటే 5,000 ఎలా వచ్చింది? ఈ రోజు 5,000 ఎలా వచ్చింది? అవినీతితో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం కాబట్టి, ఎక్కడ చూసినా ప్రభుత్వం ప్రజల ద్వారా నిరసనలు పెరిగాయి కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు నిలదీస్తున్నారు కాబట్టి ఈ రోజు మీకు ఒక్కటే ఎక్కడ మేము ఏమండి అన్ని రకాలైనటువంటి లేనివన్నీ పెట్టి ఆర్థిక మాకు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సొంత సంస్థలను కూడా మీరు మూయించే కార్యక్రమం చేసి అన్ని దారులు కూడా మూయించేసి అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితి చేశాక కూడా చేసిన తర్వాత కాదు ఇక్కడ మీకు 5,000 ప్రభుత్వానికి ఆ డబ్బు ఎలా వచ్చింది? 5,000 ఎలా వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి? లోకేష్ గారేమో నిన్న వచ్చి దసపాల హిల్స్ దగ్గరేమో ఆయన సొంత అక్కడ కార్యాలయం కట్టేస్తారా? అక్కడ ఉన్నటువంటి భూముల మీద కార్యాలయం కట్టేస్తారా? అవన్నీ అలా వచ్చి అంచేతో లోకేష్ పేరు చంద్రబాబు నాయుడు పేర్లు బయటకు వచ్చాయి. ఋషి గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు సరే. ఇప్పుడు రేణుక గారు ఒక మాట అన్నారు, 5,000 జగన్ గారు ఇస్తారనే ప్రచారం గ్రామంలో జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా పత్రికల్లో వచ్చింది, నేను కావాల్సింటే 5,000 ఇవ్వగలుగుతానని. ఇదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలను బట్టి రైట్. సారీ గఫూర్ గారి ఆడియోలో ప్లీజ్ కన్క్లూడ్. ఒకటండి, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఏదైతే సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు కదా భూముల గురించి, సిబిఐ గానీ ఈడీ గానీ అటాచ్ చేసిన భూములన్నీ ఇవ్వమని చెప్పి మా మంత్రులు సీఎం వ్యాఖ్యలు కేవలం అప్పీల్ మాత్రమే చూడాల్సిన అవసరం డెఫినెట్. మీకు ఇవాళ కొన్ని పార్టీలకి రామాన్న బూత్లుగా వక్రీకరించి వల్లించి అలా మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి స్థాయిలో అలా చేయకూడదు, అలా అనకూడదు. దాని మీద మళ్ళీ ముఖ్యమంత్రి రియాక్ట్ అవుతారేమో చూద్దాం. థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు, థ్యాంక్ యూ రేణు గారు, థ్యాంక్ యూ నరసింహరావు గారు, థ్యాంక్ యూ గఫూర్ గారు. లైవ్ అందుబాటులోకి వచ్చినందుకు రేపటి లైవ్ విషయాలు తిరిగి కలుద్దాం.